Good morning everyone. This is Padmaja studying BTech second year. Today concept I section. ఈ I section లో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? A rolled steel joint of I section has dimensions. ఇది dimensions I section ఒక dimensions. This beam of I section carries UDL 40 kN per meter. ఇక్కడ UDL ఇచ్చినారు. Run over a span 10 meters. Calculate maximum bending stress. మనం ఇందులో కనుక్కోవాల్సింది maximum bending stress కనుక్కోవాలా. తర్వాత గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారు? యూడిఎల్ ఇచ్చారు 40 kN per meter ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? మళ్ళీ లెంత్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఐ సెక్షన్ డయాగ్రామ్ లో ఇది 10 మీటర్ 10 mm అనే థిక్నెస్ 10 mm అనే థిక్నెస్. ఇక్కడ బెడ్త్ అనేది 200 మీటర్స్ ఇచ్చారు. 200 మీటర్స్ mm. తర్వాత డెప్త్ ఎంత ఇచ్చారు? 400 mm ఇచ్చారు. ఇక్కడ ఇది గివెన్ డైమెన్షన్స్ యొక్క ఐ డైమెన్షన్స్ ఇవి. దీని తర్వాత మనం కనుక్కోవాల్సింది మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ కాబట్టి గివెన్ డేటాలో ఏం రాయాలి? మనం డెప్త్ 400 mm ఇచ్చారు. బ్రెడ్త్ 200 mm. దీని తర్వాత బై మాక్సిమం ని ఎంత ఇచ్చారు? d/2 కదా. d అంటే ఎంత? 200 mm by 2. సారీ, ఇక్కడ డెప్త్ అంటే 400 వస్తుంది. d/2 అంటే 200 mm. ఇది డెప్త్. ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలా? దీంతో చూద్దాం. దీని తర్వాత కనుక్కోవాల్సింది మాక్సిమం బెండింగ్ మూమెంట్. మాక్సిమం బెండింగ్ మూమెంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలా. దీని తర్వాత మాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలంటే maximum bending stress. I కనుక్కోవాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి బెడ్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 200. దీనికి ఫార్ములా BD3/12. సో 200 × 360 హోల్ క్యూబ్ by 12. దాని తర్వాత దీని హాలో రెక్టాంగులర్ సెక్షన్ కదా, ఇది ఐ సెక్షన్ అంటే. సో దాని ఫార్ములా ఏంది? BD3 1/12 క్యాపిటల్ B BD3 by స్మాల్ b D3. ఇది దీని ఫార్ములా. సో దీన్ని ఏం రాయొచ్చు మనం? సో -200. ఇక్కడ ఈ వెడ్జ్ అనేది తీసేయాల, లెస్ చేయాలి మనం. సో 220. సో మనం థిక్నెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 10తో ఇంటూ ఒక నిమిషం ఇంకొకటి ఉంది. ఇక్కడ ఒక మిస్టేక్ చేసినాం మనం. ఏంటది? I = B అంటే ఎంత ఇచ్చారు? పెట్టి ఇక్కడ 200 ఇంటూ డెప్త్ ఎంత ఇచ్చారు? 400. ఎందుకు అసలు రాయడం అనుకోలేదు, క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I = 200 ఇంటూ డెప్త్ ఎంత ఇచ్చారు? 400. BD3/12 కాబట్టి ఇది క్యూబ్ /12 మైనస్ 200. మళ్ళీ బ్రెడ్త్, ఇది హాలో రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? 200 ఇచ్చాడు. దీన్ని థిక్నెస్ తో లెస్ చేయాల. థిక్నెస్ ఎంత ఇచ్చారు? ఇక్కడ మనకి 10 mm ఇచ్చారు. సో -10 mm ఇంటూ
ఇక్కడ 400 mm డెప్త్ కి ఇక్కడ విడ్త్ ఎంత ఇచ్చారు 20 mm, ఇక్కడ 20 mm. సో 40 అనేది లెస్ చేయాలి. 360 mm³ బై 12 దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేస్తారు? టేక్ క్యాష్ 200 into 400 cube divided by 12. 106 1 2 3 4 5 6. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 190 into 360 whole cube divided by 12. 7387. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ని మళ్ళీ డిఫరెన్స్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఎంత వస్తుంది? 106 66 7 minus 70 872. ఆన్సర్ ఎంత వచ్చింది? సో ఐకి 3279 46667. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మూమెంట్స్ వాల్యూస్ ఏంటి? యూనిట్స్ ఏంటి? mm power 4. సో దీని తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటి? మాక్సిమం బెండింగ్ మూమెంట్. ఇక్కడ క్వశ్చన్ లో ఒకటి ఇచ్చారు, క్యారింగ్ యూడిఎల్ ఆఫ్ ఐ సెక్షన్ అన్నారు కాబట్టి మనకి మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇక్కడ హాలో రెక్టాంగులర్ సెక్షన్. సో I ఈక్వల్స్ టు M ఈక్వల్స్ టు WL²/8. సో W ఎంత ఇచ్చారు? యూడిఎల్ అంటే W అంటే యూడిఎల్ ఇక్కడ 40 ఇచ్చారు. 40 ఇంటూ లెంత్ ఎంత ఇచ్చారు? 10 whole square by 8. 8 1s 8 5s అంటే 5 into 10 square అంటే 10 500 వస్తుంది. సో దీనికి యూనిట్స్ ఏంటి? న్యూటన్ mm. నెక్స్ట్ అనుకోవాల్సింది ఏంటి? మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇచ్చారు కాబట్టి యూజింగ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ని యూజ్ చేయాలి. M/I ఈక్వల్స్ టు సిగ్మా y. సిగ్మా మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ కనుక ఉన్నారు కాబట్టి M/I ఇంటూ y మాక్సిమం. ఈ y మాక్సిమం మనకి ముందు ఎంత వచ్చింది? 200 వచ్చింది. M మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వచ్చింది? 500. తర్వాత 327946. సో అప్రాక్స్గా వేసుకుంటే ఇంటూ 200. దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకో ఎంత వస్తుంది? 3279 into 200. సో అప్రాక్స్గా మనం ఏం చేసుకోవచ్చు? మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ కి 30.72 న్యూటన్ పర్ mm². సో దీని యూనిట్స్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ యొక్క యూనిట్స్ న్యూటన్ పర్ mm². సో నచ్చితే లైక్ చేయండి,
డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.